కార్యకర్తల సమావేశం పెట్టుకోవాలని నిర్ణయించాను. ఒకరోజు ఇక్కడికి ఏ జిల్లాకు పోయినా ఆ నియోజకవర్గం కార్యక్రమం అవుతుంది. మళ్ళీ అక్కడ కార్యకర్తల మీటింగ్ పెట్టుకొని ముందుకెళ్తాం. దీనివల్ల ఒక మెసేజ్ నేను ఇవ్వాలనుకున్నాను. పార్టీలో పార్టీ సుప్రీం, పార్టీ ఏదనుకుంటే అది చేయడం ఇక్కడుండే నాయకత్వం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దగ్గర మనం చూస్తే 82 మార్చి నుంచి రేపు మార్చికి ఈ మార్చికి దగ్గర మనం చూస్తే 43 సంవత్సరాలు అవుతుంది. 44వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నాం. 43 సంవత్సరాలు జెండా మోసిన కార్యకర్తలు భుజాలు అరిగిపోయేట్టుగా జెండాలు మోశారు, కష్టపడ్డారు, ఆస్తులు పోయినా తట్టుకొని నిలబడ్డారు. అలాంటి కార్యకర్తల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత పార్టీ నాయకత్వం పైన ఏ స్థాయిలో ఉన్నా కానీ. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక ప్రత్యేకత ఉంది. చాలా రాజకీయ పార్టీలు వచ్చాయి. మళ్ళీ ఆ రాజకీయ పార్టీలు కొన్ని రోజుల్లో కనుమరుగైపోయే పరిస్థితి కూడా వచ్చింది. కానీ 43 సంవత్సరాలు అప్స్ అండ్ డౌన్స్ వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రగాఢ ముద్ర దేశంలో వేయగలిగాం. దానికి కారణం మీరు చూస్తే ఏ పార్టీకి గౌరవం దక్కదు. దేశ రాజకీయాల్లో 96, 97లో గవర్నమెంట్లో ఫామ్ అయి 95 నుంచి దగ్గర 3 గవర్నమెంట్లు మనం ఏర్పాటు చేయడానికి దోహదం చేశాం. భాగస్వాములుగా ఉన్న కీలక పాత్ర పోషించాం. ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి మన నాయకుడు దేశ రాజకీయాల్ని శాసించే పరిస్థితిలో నేషనల్ ఫ్రంట్ పెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. ఈరోజు మళ్ళీ మనం ఒకసారి చూస్తే మొన్న ఎన్నికల్లో చాలా ఇబ్బందులు వచ్చాయి. అవతల వాళ్ళు ఒకటే ఆలోచించారు, ఎన్ని ఎక్కువ ఇబ్బందులు పెడితే అంతవరకు భయపడి చెల్లా చెదిరైపోతారనుకున్నారు. కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా తట్టుకొని నిలబడుకుని తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కాదు, దేశ చరిత్రలో కూడా 53% ఓట్లతో 93% సీట్లు గెలిపించుకున్న ఏకైక ఎన్నిక 2024. దాని వెనకాన మీ కష్టాలున్నాయి. మనం కూడా ఎక్కడికక్కడ ఫోన్ ఇచ్చేస్తాం. దాని వెనకాన మీ కష్టాలున్నాయి. నేను కూడా చాలా జాగ్రత్తగా రాష్ట్రం కోసం, కార్యకర్తల కోసం పనిచేశాం. అడుగునా మీరు చూశారు. ఇప్పుడు కూడా మీటింగ్లు అడిగారు. 9 నెలలుగా బూతులు మాట్లాడడం మానేశారు. అసెంబ్లీ ప్రశాంతంగా ఉంది. బయట కూడా బూతులు వినపడం లేదు అని సర్వత్రా హర్షాన్ని వ్యక్తం చేసే పరిస్థితికి వచ్చారు. రాజకీయాలకు వచ్చింది తిట్టుకోవడానికి కాదు, దూషించుకోవడానికి కాదు, పోటీపడి ప్రజా జీవనంలో మార్పులు తీసుకురావడానికి, జీవన ప్రమాణాలు పెంచడానికి. అలాంటిది మనం చూస్తే ఒక శత్రువుల మారిగా మనల్ని కావాలని ఏ విధంగా వేధించారో మనం చూశాం. ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజా కోర్టులో ఎవరు తప్పు చేసినా దోషులుగా నిలబడక తప్పదు. అదే 2024లో జరిగింది. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది, మనం గెలిచాం. అయితే రాష్ట్రం కోసం పోరాడాం. నేను కూడా ఎప్పటికప్పుడు ఈ పార్టీని కాపాడుకుంటూ వచ్చినప్పుడు మీరు చూస్తే మొన్న ఎన్నికల్లో కూడా ఎవ్రీ స్టెప్ మీరు చూసుంటారు. కొన్ని మీకు అనుమానాలు వచ్చాయి, ఏం చేస్తారు, ఎట్లా ముందుకు పోతారని. నేను వేసిన ప్రతి ఒక్క అడుగు కూడా సునాయాసంగా పార్టీ గెలవడానికి దోహదం చేసే విధంగా అడుగులేశాను తప్ప ఇంకోటి కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
జనసేనతో పొత్తు పెట్టుకున్నప్పుడు కానీ, అదే మాదిరిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వచ్చి సంఘీభావాన్ని తెలియజేసినప్పుడు కానీ, ఇద్దరం కలిసి ఇప్పుడుండే పరిస్థితుల్లో మనకుండే ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి, కేంద్రం కూడా సహకరిస్తే తప్ప మనం ఆర్థికంగా బయటపడే పరిస్థితి లేదు, కాబట్టి కేంద్రంలో కూడా ఉండే గవర్నమెంట్కి సహకరించాలనే ఉద్దేశంతోనే ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేయడం కానీ, మన యొక్క ఉనికిని కాపాడుకుంటూనే కేంద్రంతో కూడా భాగస్వాములయ్యాం. దానివల్ల మీరు చూశారు 9 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెంటిలేటర్ పైన ఉండే పరిస్థితికి వచ్చింది. వాళ్ళు ఇచ్చిన సహాయం కూడా తీసుకున్నాం కాబట్టి నాకుండే అనుభవం, అదే మరి పవన్ కళ్యాణ్ గారు అందరం కలిసి ఇప్పుడిప్పుడే వెంటిలేటర్ నుంచి బయట తీసుకొచ్చాం, కానీ పూర్తిగా రికవర్ అయింది లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. దగ్గర 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. 1,20,000 కోట్ల రూపాయలు అవుట్ స్టాండింగ్ బిల్స్ పెట్టారు. ఇంకొక పక్కన వడ్డీ కట్టాలి, అదే మరి అప్పులు కట్టాలి. ఇంకొక పక్క మనం ఇచ్చిన సూపర్ 6 హామీలు నిలబెట్టుకోవాలి. ఇంకొక పక్క దీనికి వనరులు సమీకరించుకోవాలి. వనరులు సమీకరించుకోవాలంటే మనకు ఉండే లిమిటేషన్స్ ఉన్నాయి. లిమిటేషన్స్ కూడా మీరు చూస్తే ఈ సంవత్సరం మనం వస్తానే పోయిన సంవత్సరం 8.5% గ్రోత్ ఉంటే మనం 12.94%కు పెంచగలిగాం. రాబోయే సంవత్సరం 15% అనుకుంటున్నాం. అంత గ్రో అయినా కూడా మనకు అప్పు రావడం కానీ FRBM ఉంది, లేకపోతే మనం బారో చేయాలంటే కొన్ని హద్దులు ఉంటాయి. ఇవన్నీ అధిగమించి మళ్ళా మనం చెప్పిన హామీలను నిలబెట్టాలి, అభివృద్ధి చేయాలి, సంక్షేమం చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. నేను ఇక్కడుండే మీ కార్యకర్తలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నీ మీరు అవగాహన పెంచుకోవాలి. ఎన్నికలు అనేటివి వస్తానే ఉంటాయి. మొన్న ఎన్నికయింది, నిన్న 2 గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు వచ్చాయి. అంత మునుపు మళ్ళీ మొన్నే టీచర్స్ ఎన్నిక కాన్స్టిట్యున్సీ వచ్చింది. ఏ ఒక్క ఎన్నిక గెలవకపోయినా మన పరపతి తగ్గిపోయిందని అవతల వాళ్ళు ప్రచారం చేసుకునే పరిస్థితికి వస్తుంది. అందుకనే మీరు ఒక్కసారి చూసినప్పుడు మొట్టమొదటిసారిగా చరిత్రలో మీరందరూ కార్యకర్తలు ఫస్ట్ నుంచి ఉన్నారు. 40 ఏళ్లుగా జెండా మోసిన 43 ఏళ్లు పార్టీ పెట్టినప్పటి నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ అందరూ కూడా పార్టీకి అప్పటి నుంచి పనిచేస్తూ వచ్చారు. ఎప్పుడు కూడా మనం గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో మనం పోటీ చేయలేదు ఫస్ట్ నుంచి కూడా. మొన్న అపోజిషన్లో ఉన్నప్పుడు 3 ఎన్నికల్లో మనం పోటీ చేశాం. అది రాయలసీమ వెస్ట్, ఈస్ట్, ఉత్తరాంధ్ర 3 ఎన్నికల్లో మనం గెలిచాం. దాని ప్రభావం ఎన్నికల్లో 93% స్ట్రైక్ రేట్ వచ్చింది. దట్ ఈజ్ అన్ ఇండికేషన్. నిన్న ఎన్నికలు వచ్చాయి, గోదావరి జిల్లాలో కృష్ణా, గుంటూరు వచ్చాయి.